బ్యాంకులు 1,00,000, 2,00,000, 5,00,000 లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్స్‌ను ఫ్రీగా ఎందుకిస్తుంది? ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళకి లాభం ఏంటి? ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అసలు క్రెడిట్ కార్డ్ ఇచ్చే ముందు ఏం చూస్తారు? అసలు క్రెడిట్ కార్డ్స్ ఎందుకిస్తారు? ముందుగా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే ముందు బ్యాంకు వాళ్ళు మన ఇన్కమ్ ఎంత ఉందో చెక్ చేస్తారు. పాత లోన్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ఏ విధంగా క్లియర్ చేసాము అనేది చెక్ చేస్తారు. మన సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. అండ్ అలాగే మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసుకొని మన సిబిల్ స్కోర్ అనేది బాగుంది అనుకుంటే మనకి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారనమాట. సో క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన అవసరాలు తీర్చుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో లైక్ హాస్పిటల్స్లో పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించుకోవచ్చు. ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ ప్లేన్ టికెట్స్ కానీ ఇలా బుక్ చేసుకోవడానికి డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అదొక అడ్వాంటేజెస్. సో క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్స్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్స్ బారిన అప్పుల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు క్రెడిట్ కార్డ్స్ ఎందుకు ఇస్తారు? బ్యాంకులు మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, మనకి హెల్ప్ చేయడం మాత్రమే కాదు, కానీ అదొక బిజినెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 2,00,000 రూపాయలు లిమిట్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చారనుకోండి, బ్యాంక్ ఏమని ఆలోచిస్తుందంటే క్రెడిట్ కార్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు, ఒక్కొక్కసారి పేమెంట్ అనేది పూర్తిగా కట్టరు, ఈఎంఐలు తీసుకుంటారు, ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. సో ఇవన్నీ బ్యాంక్ ఆలోచిస్తుంది. మనం ఏం చేస్తాం? క్రెడిట్ కార్డ్స్ ఉంది కదా, ఈఎంఐలు తీసుకుంటాం, ఒక్కొక్కసారి పేమెంట్ చేయం, ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని బ్యాంకులో క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి. దాని ద్వారా వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. టెలికాలర్స్ మనకు కాల్ చేస్తూనే ఉంటారు, మీకు ఫ్రీగా క్రెడిట్ కార్డ్స్ అప్రూవ్ అయింది, ప్రాసెసింగ్ ఫీజు లేదు, యాన్యువల్ ఫీ లేదు అని మనల్ని ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని విసిగిస్తూనే ఉంటారు. మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, మనం ఖర్చు చేసే ప్రతిసారి, పేమెంట్ చేసే ప్రతిసారి, ఈఎంఐలు తీసుకునే ప్రతిసారి కూడా మనీ అనేది సంపాదిస్తుంది. క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం, టైంకి పేమెంట్ చేసినా టైంకి పేమెంట్ చేయకపోయినా బ్యాంక్ అనేది మనీ సంపాదిస్తుంది. క్రెడిట్ కార్డ్ కంపెనీలు మనీ సంపాదిస్తాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్ట్ ద్వారా మనీ సంపాదిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, 50,000 పెట్టి హోమ్ నీడ్ ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసాం, 5,000 మాత్రమే కట్టాం. రిమైనింగ్ టోటల్ అమౌంట్కి 3% to 4% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో ఇయర్కి వచ్చేసి 36% to 48% వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో అదంతా ఎక్స్ట్రా మనీ అంతా బ్యాంక్ వాళ్ళకి, క్రెడిట్ కంపెనీ వాళ్ళకి వెళ్తుంది. సో ఆ విధంగా మనీ సంపాదిస్తారు. ఇప్పుడు పేమెంట్ అనేది లేట్గా పే చేసాం, దానివల్ల వాళ్ళు మనీ సంపాదిస్తారు. లేట్ ఫీజు, జిఎస్టీ, ఇంట్రెస్ట్, ఈ విధంగా మనీ సంపాదిస్తారు. నెక్స్ట్, ఈఎంఐ ద్వారా మనీ సంపాదిస్తారు. ఈఎంఐ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్, ఇంట్రెస్ట్, ఇలా ఈ విధంగా మనీ సంపాదిస్తారు. లోన్ ఆఫర్స్ ఇస్తారు, సో దాని ద్వారా మనీ సంపాదిస్తారు. అండ్ నెక్స్ట్, యాన్యువల్ ఫీ. కొన్ని కార్డ్స్కి 500, 1000, 5,000 ఇలా యాన్యువల్ ఫీ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే లిమిట్కి మనం చేరుకోపోతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే యాన్యువల్ ఫీ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కస్టమర్కి కాల్ చేసి యాన్యువల్ ఫీ వద్దు అని చెప్తే కనుక వాళ్ళు యాన్యువల్ ఫీ లేకుండా మనకి క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, పేమెంట్ అనేది టైంకి పే చేసినా కూడా బ్యాంక్ వాళ్ళు, క్రెడిట్ కార్డు వాళ్ళు మనీ సంపాదిస్తారు. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 10,000 పెట్టి మనం ఫోన్ కొన్నాం, 1% to 3% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున ఫోన్ షాప్కి 9,700 రూపాయలు వెళ్తాయి. రిమైనింగ్ 300
కంపెనీ వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మనీ సంపాదిస్తారు. సో ఫైనల్గా నా డెసిషన్ ఏంటి అంటే, నా సజెషన్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం మంచిదా చెడ్డదా అనేది కార్డు మీద డిపెండ్ అయ్యి ఉండదు, కార్డు వాడే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల యూస్ఫుల్ ఉంటుంది. ప్రాపర్గా యూజ్ చేయకపోతే అది మనల్ని అప్పుల ఉచ్చులో పడేస్తుంది. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలి దాన్ని బేస్ చేసుకొని మనం క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ అను.